హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు చంద్ర స్టడీ సర్కిల్. టుడే టాపిక్ వచ్చేసి ఏపీఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించి అయితే మనం బెస్ట్ బుక్స్ అయితే ఈ వీడియోలో మనం చర్చించుకోబోతున్నాం. సో ముందుగా మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో సో సబ్స్క్రైబ్ చేయండి. మీరు మరింత సపోర్టివ్గా ఉంటే ఇలాంటి వీడియోస్ ఎన్నో మీ ముందుకు తీసుకొస్తాను. సో ఫస్ట్ వచ్చేసి మనం ఇండియన్ హిస్టరీ అంటే సిఎన్ఎస్ఆర్ బుక్ అండి. ఇది సిఎన్ఎస్ఆర్ బుక్ అయితే ఇండియన్ హిస్టరీ ఇది ఫ్రంట్ పేజ్ అయితే ఈ విధంగా ఉంటుంది. సో ఇది మార్కెట్లో ఇప్పుడు అంటే నా కాదు సిక్స్త్ ఎడిషనే. సో మార్కెట్లో అయితే 7th ఎడిషన్ అవైలబుల్గా ఉంది. సో చూడండి, ఇదైతే పూర్తిగా కలర్ ప్రింట్ అండి. మంచి అర్థమయ్యే రీతిలో అయితే ఈ బుక్ అనేది మీకు అర్థమయ్యే రీతిలో బాగా ప్రచురించడం జరిగింది. సో ఈ బుక్ అయితే ఇది ఎన్సీఆర్ బేస్డ్ అండి. సో ఈ బుక్ అయితే పర్చేస్ చేయండి. లేకపోతే కాకపోతే జోగినాథ్ సార్ బుక్ అండి. సో జోగినాథ్ సార్ బుక్ కూడా అంతే సేమ్ యాజ్ గా ఇంతే ఉంటుందండి. సో ఎవరైతే ఫస్ట్ కాడ నుంచి ఏ బుక్ అయితే ప్రిఫరెన్స్ చేస్తున్నారో ఆ బుక్కే చదవండి. సో నెక్స్ట్ వచ్చేసి ఏపీ హిస్టరీ అండి, జోగినాథ్ సార్ది. సో ఆంధ్రప్రదేశ్ హిస్టరీ గురించి కూడా మ్యాక్సిమం బిట్లు అనేవి అడుగుతూ ఉంటారు. సో అయితే మీరు ఆంధ్రప్రదేశ్ చరిత్ర గురించి అయితే జోగినాథ్ సార్ బుక్ ఇది నాకైతే న్యూ ఎడిషన్ అయితే లేదు. న్యూ ఎడిషన్ అయితే మ్యాక్సిమం న్యూ ఎడిషన్ కూడా కలర్ ప్రింట్లో ఇచ్చారు. సో నెక్స్ట్ వచ్చేసి భారతదేశాలు అయితే ఏపీ జాగ్రఫీ అండి, రమణ రావు సార్ బుక్. సో రమణ రావు సార్ బుక్ వచ్చేసి ఫ్రంట్ పేజ్ అయితే ఎలా ఉంది. ఇది న్యూ ఎడిషన్ అండి, అంటే 9th ఎడిషన్ నా కాడ ఉంది. సో ఇప్పుడు మార్కెట్లో అయితే నాకు తెలిసి కొత్త ఎడిషన్ ఏమి రిలీజ్ చేయలేదు. సో ఇది కూడా అంతే కలర్ ప్రింట్లో ఉంటుంది, అర్థమైన రీతిలో ఉంటుంది. అంటే ఇది ఏంటంటే ప్లస్ పాయింట్, ప్రతి చాప్టర్ చదివిన తర్వాత ఆ చాప్టర్ చివరిలో మీకు అంటే బిడ్ బ్యాంక్ లాగా ప్రాక్టీస్ చేసుకోవడానికి బిట్లు అయితే ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ పాలిటీ అండి, ప్రభాకర్ రెడ్డి సార్ది. నెక్స్ట్ వచ్చేసి లక్ష్మీకాంత్ సార్ది. సో నాకైతే అంటే న్యూ ఎడిషన్ ఉందండి, 8th ఎడిషన్ వచ్చిందో లేదు నాకు తెలియదు. సో నాకైతే లక్ష్మీ సార్ది అంటే లక్ష్మీకాంత్ సార్ బుక్ ఉంది, భారతీయ రాజకీయ వ్యవస్థ గురించి. మ్యాక్సిమం ఈ బుక్ అయితే బాగానే ఉంటుంది. సో ఇప్పుడు ప్రతి చాప్టర్ అంటే దీనికి సంబంధించి అంటే ఇంకోటి బిడ్ బ్యాంక్ లాగా బుక్ అయితే రావడం జరుగుతుంది. ప్రతి చాప్టర్ చదివిన తర్వాత ఆ చాప్టర్ సంబంధించిన బిట్ మనం ప్రాక్టీస్ చేయాలనుకుంటే ఆ బిడ్ బ్యాంక్ బుక్ లో నుంచి మనం చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ప్రభాకర్ రెడ్డి సార్ బుక్. ప్రభాకర్ రెడ్డి సార్ కూడా ఇంతే, ఫ్రంట్ పేజ్ అయితే మీకు ఇలా అయితే ఉంటుంది. సో నాకు అయితే న్యూ ఎడిషన్ లేదు, 8th ఎడిషన్ 8th రివిజన్ ఉంది నా కాడ. సో ఇది కూడా అంతే అండి, కలర్ ప్రింట్, ప్రతిది అర్థమైన రీతిలో బాక్సుల రూపంలో ఇలా కేసులకు సంబంధించిన కానీ. సో అదైతే ప్రతిదీ వివరాత్మకంగా ఈ బుక్ అయితే ఉంది. సో మీరైతే ఏ బుక్ చదువుతున్నారో ఆ బుక్ బాగా ప్రిఫర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ ఎకానమీ అండి, చిరంజీవి సార్ బుక్. సో ఇండియన్ ఎకానమీ చిరంజీవి సార్ బుక్ ఫ్రంట్ పేజ్ అయితే ఇలా ఉంటుంది, 6th ఎడిషన్ ఇది. సో కొత్త ఎడిషన్ వచ్చింది అనుకుంటా. అక్కడ 7th ఎడిషన్ అయితే బుక్ అయితే అవైలబుల్గా ఉంది, నాకు పాత ఎడిషన్ ఉంది. కాకపోతే కరెంట్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా ఉంటాయి, మారుతూ ఉంటాయండి. టాపిక్ అయితే మ్యాక్సిమం అదే ఉంటుంది. సో ఈ బుక్ అయితే మీరు మంచిగా చదివితే ఈ బుక్ అయితే ఎనఫ్ అండి. ఎందుకంటే మ్యాక్సిమం 10 మార్క్స్ లేదా 15 లోపే బిట్స్ ఇస్తారు కాబట్టి ఎస్ఐ కానిస్టేబుల్లో. సో ఈ బుక్ అయితే చదవడం బెటర్ అండి. నెక్స్ట్ వచ్చేసి జనరల్ సైన్స్ ప్రసన్న హరికృష్ణ సార్ బుక్. నెక్స్ట్ వచ్చేసి మోహన్ సార్ బుక్ అండి. మోహన్ సార్ బుక్ అయితే ఇలా ఉంటుంది, నాకు అయితే పాత ఎడిషన్ ఉంది, అంటే 5th ఎడిషన్. సో మళ్ళీ ప్రసన్న హరికృష్ణ సార్ అయితే కొత్త ఎడిషన్ వచ్చినట్టుంది. సో అందులో కూడా ప్రసన్న హరికృష్ణ సార్ అయితే విన్నర్స్ పబ్లికేషన్ యాప్లో అయితే సార్ క్లాసులు అయితే ఉన్నాయి. మోహన్ సార్ బుక్ కూడా బాగానే ఉంటుంది. ఎక్కువ ఏపీ తెలంగాణలో ఈ 2 బుక్స్ ఎక్కువ ప్రిపేర్ చేయడం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి అర్థమెటిక్ అండి, ఆర్ఎస్ అగర్వాల్ బుక్. ఇది ఆర్ఎస్ అగర్వాల్ బుక్ బాగా ఉంటుందండి, రీజనింగ్ ఉంది, అర్థమెటిక్ ఆర్ఎస్ అగర్వాల్ బుక్ ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి లేకపోతే జనరల్ లాజిక్స్ కానీ ఐరేస్ కానీ ఇలా అయితే మంచి మంచి అంటే ఇన్స్టిట్యూట్ లాంటి బుక్లు కూడా ఉన్నాయి. మన నెక్స్ట్ వచ్చింది ఒక బేసిక్ నుంచి అయితే ఆర్ఎస్ అగర్వాల్ అయితే బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి రీజనింగ్ బుక్ అండి, ఉప్పాల శివాజీ సార్ది. ఈ బుక్ కూడా ప్రతిదీ క్లియర్ కట్ గా బేసిక్ నుంచి స్టెప్ బై స్టెప్ ఏ విధంగా చూసుకోవచ్చు మనం ఈ బుక్ లో కూడా చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసి జనరల్ ఇంగ్లీష్ అండి. సో ఎస్పి బక్షి కానీ లేకపోతే జాన్ సార్ అందింది. జాన్ సార్ బుక్ అయితే మీకు చూపిస్తాను. జాన్ సార్ బుక్ అయితే ఈ విధంగా ఉంటుంది. సో ఈ జాన్ సార్ బుక్
ప్రతిదీ క్లియర్ కట్గా అంటే చాప్టర్ అయిపోయిన తర్వాత బ్యాక్ సైడ్ ప్రాక్టీస్ చేసుకోవడానికి అయితే బిట్లు అయితే ఉన్నాయి. సో జాన్ సార్ అంటే ఒక యాప్ కూడా ఉంది. ఈ యాప్లో అయితే తక్కువ రేట్కి మ్యాక్సిమం మంచిగా ప్రతి చాప్టర్ వైజ్గా ప్రతి వీడియో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం, బేసిక్ నుంచి అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఈ బుక్ అయితే. నెక్స్ట్ వచ్చేసి కరెంట్ అఫైర్స్ అండి. మీ షైన్ ఇండియా కానీ, విజేత కాంపిటీషన్స్ కానీ, డైలీ న్యూస్ పేపర్ చదువుతూ ఈనాడు కానీ, లేకపోతే సాక్షి పేపర్ కానీ, ఆంధ్రజ్యోతి కానీ, మీకు నచ్చిన న్యూస్ పేపర్ అయితే ఏదైతే ఉంది ఆ న్యూస్ పేపర్ అన్ని గ్యాదర్ చేసుకుని ఏదైతే కరెంట్ రిలేటెడ్ ఉన్నాయో, కరెంట్ రిలేటెడ్ జాతీయ అంశాలు కానీ, అంతర్జాతీయ అంశాలు కానీ, అంటే ముఖ్యమైన వ్యక్తులు ఉంటారు కదండి, వాళ్ళకి సంబంధించిన కానీ, స్పోర్ట్స్ రిలేటెడ్గా కానీ ఏమంటే ప్రతిదీ ఒక రోజు అంటే నోట్స్ పెట్టుకుని రోజు న్యూస్ పేపర్ చదువుతా ఇంపార్టెంట్ పాయింట్ రాసుకొని, ప్లస్ అది ఈ మంత్లీ మ్యాగజైన్ ఏదైతే ఉన్నాయో ఇది కలిపి చదివితే మంచి స్కోర్ చేయడానికి అయితే అవసరం ఉంటుంది. ఎస్ఐ కానిస్టేబుల్ అయితే 30 మార్క్స్ ఉంటాయండి కరెంట్ అఫైర్స్. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఫాలో చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. జాబ్ అప్డేట్స్ కానీ, లేకపోతే నెక్స్ట్ నుంచి అయితే కరెంట్ అఫైర్స్ డైలీగా చెప్పడానికి ట్రై చేస్తాను. సో థ్యాంక్ యూ.